Hello aspirants, welcome to GEM Mentors. So starting from today, ఇవాళ నుండి తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు భాషల్లో కూడా ఎంసీక్యూస్ అనేవి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా మేము అందిస్తున్నామండి. సో అందరూ కూడా ఈ బైలింగ్వల్ సెషన్ని ఎంజాయ్ చేయగలరు. థ్యాంక్ యూ. మొదలు పెడదాం. ఫస్ట్ క్వశ్చన్. రీసెంట్లీ ద కాజిన్ 2026 జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కాజిన్ 2026 సంయుక్త సైనిక విన్యాసాలు వాజ్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? భారత్ ఏ దేశంతో నిర్వహించింది? ఓకే అండి, ఓకే, పేరులోనే ఉంది. కజకస్తాన్ అండ్ ఇండియా. ఓకే, కజకస్తాన్ ఇండియా. సో మనం ఏ దేశంతో పాటు సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాం? కజకస్తాన్. సో ఇది యాన్యువల్ జాయింట్ ఎక్సర్సైజ్ అనమాట, వార్షికంగా అనమాట. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఉగ్రవాద నిరోధక చర్యలు, పరస్పర సైనిక సహకారం, వ్యూహాత్మక సమన్వయం మరియు కొండ ప్రాంతాల్లో సంయుక్త కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచడం. ఓకే అండి, కౌంటర్ టెర్రరిజం, ఇంటర్ఆపరబిలిటీ అండ్ సెమీ అర్బన్ అండ్ మౌంటైనస్ టెరెన్లో ఎక్సర్సైజెస్. 2016 ఫస్ట్ టైం ఈ విన్యాసాలు ప్రారంభించారు కజకస్తాన్తో. నేటి వరకు కూడాను రన్ అవుతున్నాయండి. ఓకే, రెండవ ప్రశ్న. విచ్ ఆర్గనైజేషన్ రిలీజెస్ ద గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్? GII. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ను ఏ సంస్థ విడుదల చేస్తుంది? వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. సో ఇది యాన్యువల్లీ పబ్లిష్ చేస్తుందండి. ఓకే, ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంది. ఇది దేశాల మధ్య ఆవిష్కరణ సామర్థ్యం, పరిశోధన, విద్య, సాంకేతిక, పేటెంట్స్ ఇటువంటి వాటి గురించి ఫోకస్ చేస్తుందండి. సో ఇట్ ర్యాంక్స్ కంట్రీస్ బేస్డ్ ఆన్ ఇన్నోవేషన్ capability using indicators such as research, technology, education, patents అండ్ బిజినెస్ సోఫిస్టికేషన్. ఓకే అండి, ఈ అంశాల మీద గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఫోకస్ చేస్తుంది అన్నమాట. మూడో ప్రశ్న, థర్డ్ క్వశ్చన్. ద రామ్సర్ కన్వెన్షన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద కన్జర్వేషన్ ఆఫ్. ద ఆన్సర్ ఈస్ వెట్లాండ్స్. చిత్తడి నేలలు, వెట్లాండ్స్ అండి. ద రామ్సర్ కన్వెన్షన్ ఈజ్ అ ఇంటర్నేషనల్ ట్రీటీ అడాప్టెడ్ ఇన్ 1971 at Ramsar, Iran. ఓకే అండి, రామ్సార్ కన్వెన్షన్ అనేది 1971లో ఇరాన్లోని రామ్సార్ నగరంలో ఆమోదించబడిన అంతర్జాతీయ ఒప్పందం. దీని లక్ష్యం చిత్తడి నేలల పరిరక్షణ మరియు సుస్థిర వినియోగం అండి. సో ఇండియా హ్యాస్ న్యూమరస్ రామ్సార్ సైట్స్ దట్ ఆర్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. Okay, it's very important. Ramsar Convention related to wetlands conservation, protection of wetlands. Okay, let's move to the fourth question. Nalgo prashna. Which article of the Constitution deals with the Goods and Services Tax Council? Okay, the fourth question. Article 279A. GST Council గురించి భారత రాజ్యాంగంలో అధికరణ 279A లో ఉంది. Okay, so 101 Constitutional Amendment Act, important. It recommends GST rates, exemptions and tax administrative reforms. సో 101వ రాజ్యాంగ సవరణ ద్వారా 2016 అండి ఇది.
అమల్లోకి వచ్చింది. జిఎస్టీ రేట్లు మరియు పన్ను విధానాలపై సిఫార్సులు చేస్తుంది. ఓకే, ఐదో ప్రశ్న, ద గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఏ మంత్రిత్వ శాఖల పరిధిలో ఉంది అంటే నూతన అండ్ పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ. సో దీని లక్ష్యం ఏంటి? గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి చేయడం మరియు శుభ్రమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడం. ఇట్ ఎయిమ్స్ టు మేక్ ఇండియా ఏ గ్లోబల్ హబ్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్, reduce fossil fuel imports and support the transition to clean energy. ఆరో ప్రశ్న, question 6, the term blue economy is mainly related to? ఓకే, ఓషన్ రిసోర్సెస్, సముద్ర వనరులు. బ్లూ ఎకానమీ ప్రధానంగా దీనికి సంబంధించిందండి, సముద్ర వనరులు. So the blue economy refers to sustainable use of ocean and marine resources. For economic growth, improved livelihoods and employment while preserving the health of marine ecosystems. Okay? Blue economy అనేది సముద్ర వనరులను పర్యావరణానికి హాని కలిగించకుండా సుస్థిరంగా వినియోగించడం. ఇందులో మత్స్య పరిశ్రమ, పోర్టులు, నౌకాయానం, సముద్ర పునరుత్పాదక శక్తి, తీర పర్యాటకం వంటి రంగాలు ఉంటాయండి. సో భారతదేశానికి మనకి తీర రేఖ ఎంత ఉంది? కోస్ట్ లైన్ 7,500 కిలోమీటర్స్. సో బ్లూ ఎకానమీకి మనకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది, ఇంపార్టెన్స్ అనేది బ్లూ ఎకానమీకి ఉంది. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్, విచ్ ఇండియన్ ఆర్గనైజేషన్ డెవలప్స్ ద నావిక్ నేవిగేషన్ సిస్టమ్? ఎవరండి? ఇస్రో. నావిక్ నేవిగేషన్ వ్యవస్థను అభివృద్ధి చేసిన భారత సంస్థ ఏదంటే ఇస్రో. సో ఇది ఇండైజినస్, స్వతహాగా మన స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించబడింది. ఇట్ ప్రొవైడ్స్ యాక్యురేట్ పొజిషనింగ్ సర్వీసెస్ ఓవర్ ఇండియా అండ్ నియర్ బై రీజియన్స్. నావిక్ రెడ్యూసెస్ ఇన్ డిపెండెన్స్ ఆన్ ఫారెన్ నావిగేషన్ సిస్టమ్స్ లైక్ జిపిఎస్. జిపిఎస్ మీద మనం డిపెండ్ అవ్వకుండా మన సొంతంగా నావిక్ని తయారు చేసుకున్నాం. ఓకే, సో ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ ఇది భారతదేశం మరియు పరిసర ప్రాంతాలకు ఖచ్చితమైన స్థాన సమాచారాన్ని అందిస్తుంది. ఓకే, 8వ ప్రశ్న, 8th క్వశ్చన్, ద ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్, FRBM యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ 2003 అండి. FRBM చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చిందండి? 2003 సంవత్సరంలో. ఇట్ వాజ్ ఎనాక్టెడ్ టు ఎన్ష్యూర్ ఫిస్కల్ డిసిప్లిన్, reduce the fiscal deficit and improve macroeconomic stability. It aims to make government borrowing more sustainable. ఓకే అండి, FRBM చట్టం అనేది ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ పెంపొందించడానికి, ద్రవ్య లోటును తగ్గించడానికి మరియు స్థిరమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి రూపొందించబడింది. గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. 9th క్వశ్చన్, విచ్ కాన్స్టిట్యూషనల్ బాడీ రికమెండ్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్? కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీపై సిఫార్సులు చేసిన రాజ్యాంగ సంస్థ ఏది? ఏదండి? ఫైనాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం. ఓకే, సో ఆర్టికల్ ఏది? 280. It recommends how taxes collected by the union government should be shared with the states and also recommends grants in aid. సో రాజ్యాంగంలో అధికరణ 280 ప్రకారం ఏర్పాటు చేయబడిన రాజ్యాంగ సంస్థ ఇది. ఇది కేంద్రం వసూలు చేసే పన్నులను రాష్ట్రాలకు ఎలా పంపిణీ చేయాలనే అంశంపై సిఫార్సులు చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? అంతర్జాతీయ సౌర కూటమి ISA ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందండి? గురుగ్రామ్, ఢిల్లీ. ఓకే, సో హర్యానా అండి, ఇది హర్యానా అంటే ఢిల్లీ అవుట్స్కట్స్లో ఉంది హర్యానా. ద ISA ప్రమోట్స్ ద అడాప్షన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అమాంగ్ మెంబర్ కంట్రీస్. దీని లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం. సో అంతర్జాతీయ సౌర కూటమి అనేది భారత్ మరియు ఫ్రాన్స్ కలిసి, భారత్ మరియు ఫ్రాన్స్ కలిసి 2015లో
COP21 సందర్భంగా ప్రారంభించాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 11వ ప్రశ్న. విచ్ ఇన్స్టిట్యూషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ పబ్లిషింగ్ ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ FSR ఇన్ ఇండియా? భారతదేశంలో ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ FSRను ఏ సంస్థ విడుదల చేస్తుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీయ రిజర్వ్ బ్యాంక్. ఎప్పుడండి? ట్వైస్ ఇన్ ఎ ఇయర్. It assesses the resilience of India's financial system by evaluating risk related to banks, NBFCs, financial markets and the macroeconomic environment. సో ఇది సాధారణంగా సంవత్సరానికి 2 సార్లు ప్రచురించబడుతుంది ఈ రిపోర్ట్. ఈ నివేదికలో బ్యాంకులు, NBFCలు, ఆర్థిక మార్కెట్లు మరియు భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని విశ్లేషిస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ CCPA functions under which ministry? సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ CCPA ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఓకే అండి, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార అండ్ ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఓకే, the CCPA protects consumer rights, investigates unfair trade practices and can order the recall of unsafe goods and misleading advertisements. ఓకే అండి, వినియోగదారుల హక్కులను రక్షించడం, మోసపూరిత ప్రకటనలపై చర్యలు తీసుకోవడం అనేది దీని ముఖ్య బాధ్యతలు. CCPA గుర్తుంచుకోండి. 13వ ప్రశ్న. Which of the following greenhouse gases has the highest global warming potential? ఏదండి? సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్, SF6 కదా. అత్యధిక గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ కలిగిన హరిత గృహ వాయువు ఏది అంటే సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్. ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ యాజ్ అన్ ఇన్సులేటింగ్ గ్యాస్ ఇన్ హై వోల్టేజ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్. Although present in very small quantities, it has an extremely high heat trapping effect compared to carbon dioxide. ఓకే, ఇది అధిక వోల్టేజ్ విద్యుత్ పరికరాల్లో ఇన్సులేటింగ్ వాయువుగా ఉపయోగించబడుతుంది. పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ భూతాపాన్ని పెంచే సామర్థ్యం చాలా ఎక్కువ దీనికి, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్కి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా? 14th క్వశ్చన్. ఆర్టికల్ 76 భారత అటార్నీ జనరల్ నియామకానికి సంబంధించిన రాజ్యాంగ అధికరణ ఏదంటే ఆర్టికల్ 76. ద అటార్నీ జనరల్ ఈజ్ ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్. హైయెస్ట్ లా ఆఫీసర్, ఈ పదాన్ని గుర్తుంచుకోండి. కొన్నిసార్లు హైయెస్ట్ లా ఆఫీసర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని కూడా రాస్తారు. ఆప్షన్ ఇచ్చినప్పుడు మనం ఎప్పుడు పెట్టాల్సింది ఏంటి? అటార్నీ జనరల్ హైయెస్ట్ లా ఆఫీసర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాదు. ఓకే, సో భారత అటార్నీ జనరల్ను రాజ్యాంగంలో అధికరణ 76 ప్రకారం భారత రాష్ట్రపతి నియమిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అత్యున్నత న్యాయాధికారి ఎవరంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. 15వ ప్రశ్న. 15th క్వశ్చన్. ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హెడ్ క్వార్టర్స్ తెలిసిందే, నెదర్లాండ్స్, ద హేగ్, నెదర్లాండ్స్. 16th క్వశ్చన్. 16వ ప్రశ్న. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ బ్రిక్స్? కింది వాటిలో బ్రిక్స్ సభ్యదేశం కానిది ఏది? ఇండియా సభ్యదేశం, బ్రెజిల్ సభ్యదేశం, మెక్సికో కాదు, చైనా సభ్యదేశం. ఓకేనండి, సో ఆన్సర్ ఇస్ మెక్సికో. So BRICS was originally formed by Brazil, Russia, India, China and South Africa. In recent years, the grouping expanded to include countries such as Egypt, Ethiopia, Iran, the UAE and Indonesia. సో బ్రిక్స్ ప్రారంభంలో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలతో ఏర్పడింది. తర్వాత ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, UAE, ఇండోనేషియా వంటి దేశాలు కూడా సభ్యత్వం అనేది పొందాయి. 17వ ప్రశ్న. ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద విచ్ యాక్ట్ అండి? NGT యాక్ట్ 2010.
భారతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జిటి ఏ చట్టం ద్వారా స్థాపించబడింది? భారత జాతీయ హరిత ట్రిబ్యునల్ చట్టం 2010. సో పర్యావరణకు సంబంధించిన కేసులు త్వరితగతిన పరిష్కరించడం దీని ప్రధాన లక్ష్యం అండి. ద ఎఫెక్టివ్ అండ్ స్పీడీ డిస్పోజల్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ కేసెస్. It deals with issues related to environmental protection, forest conservation, biodiversity, pollution control. Okay. 18th question. The PM Gati Shakti National Master Plan primarily aims to improve. PM Gati Shakti National Master Plan pradhana laksham emiti? ఏంటండి? ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్, సమగ్ర మౌలిక సదుపాయాల ప్రణాళిక. So it was launched in 2021 to improve integrated infrastructure planning across different ministries. It seeks to coordinate the development of roads, railways, ports, airports, logistics parks and industrial corridors to reduce logistics cost and improve connectivity. So 2021 ప్రారంభించారు కదా పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ని. రోడ్లు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు మరియు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధిని సమన్వయం చేయడం అనేది దీని ప్రధాన లక్ష్యం అండి. పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్. ఓకే. 19వ ప్రశ్న. విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద లార్జెస్ట్ కోస్ట్ లైన్? ఆబ్వియస్లీ గుజరాత్, మనం ముందే నేర్చుకున్నాము, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆంధ్రప్రదేశ్ సెకండ్ లార్జెస్ట్ కోస్ట్ లైన్ అండి. అత్యంత పొడవైన సముద్ర తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది ఇండియాలో? గుజరాత్. ఎంత అండి? సుమారు 1600 కిలోమీటర్స్. ఓకే. దీని తర్వాత ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. సెకండ్ ఏపీ, థర్డ్ టిఎన్. రైట్. లాస్ట్ క్వశ్చన్, 20th క్వశ్చన్. ద సెండై ఫ్రేమ్వర్క్ ఈస్ రిలేటెడ్ టు, వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ ఆల్సో, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్, విపత్తు ప్రమాదాల తగ్గింపు. సో ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2015 నుంచి 2030 ఫ్రేమ్వర్క్. ఇట్ వాజ్ అడాప్టెడ్ అట్ ద థర్డ్ UN వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ హెల్డ్ ఇన్ సెండై. సెండై నగరం ఎక్కడ ఉందండి? జపాన్లో ఉంది. Okay, it provides a global framework to reduce disaster risks, strengthen resilience, and improve disaster preparedness and recovery. దీని లక్ష్యం విపత్తుల ప్రభావాన్ని తగ్గించడం, ముందస్తు సన్నద్ధతను పెంచడం మరియు పునరావాస వ్యవస్థను బలోపేతం చేయడం. ఓకే. సో ఇవ్వండి ఇవాళ 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇద్దరికి కూడా అనుకూలంగా ఉండేట్లాగా మేము ఇలా డిజైన్ చేసాం. 20 క్వశ్చన్స్ కూడా రేపటి నుంచి మీకు తెలుగు, ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్లో కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆన్సర్స్ అండ్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి రెండు లాంగ్వేజ్లో కూడా ఉంటాయి. వీ హోప్ యూ లైక్ దిస్ సెషన్. మీకు మన సెషన్ ఇప్పుడు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మిగతా ఎక్స్పీరియన్స్ మీ ఫ్రెండ్స్కి కూడా, అండ్ సబ్స్క్రైబ్ చేయడం తప్పక మర్చిపోకండి. సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మళ్ళీ కలుద్దాం 7th జూలై కరెంట్ అఫైర్స్ MCQsతో. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. బాయ్.